హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుందండి. అది చెప్పే ముందు ఈరోజు ఆదివారం ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యాడని మీరు అనుకుంటున్నారు. మన అందరికీ తెలుసు రీతు ఎలిమినేట్ అయ్యింది అని. రీతు ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు సోషల్ మీడియాలో చాలానే చెప్తున్నారండి. అదేంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే లాస్ట్ వరకు సంజనాను రీతు ఇద్దరు ఉన్నారండి. అందరిలోని వైరింగ్ కటింగ్, ఆ బాంబ్ బ్లాస్టింగ్ ఏదో చెప్తున్నారు కదా, ఆ గేమ్లో రీతువే ఎలిమినేట్ అయ్యిందండి. ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ కారణం బర్నీ గారు అని అంటున్నారు బయట. డిమాండ్ పవన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు, చూడండి. డిమాండ్ పవన్ దాంట్లో అయితే ఏంటి ఆ వీడియో అయితే నాగార్జున గారు నిహారిక గారు మాట్లాడుకుంటున్నారు. అదే భరణిని బాగా చూసుకోవాలి, ఎందుకంటే మీ డాడీ ఫ్రెండ్ అంట కదా, గురువు గారు అంట కదా అంటే ఎస్ అని చెప్తున్నారు నిహారిక. దీనివల్ల భరణి గారు ఫ్రెండ్ అయిన సుమన్ శెట్టిని సేవ్ చేసి కావాలనే రితికాను పంపించేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. డిమాండ్ పవన్ వీడియోను ఛానల్లో కూడా వీడియో పెట్టారు. ఆ వీడియో కింద కూడా రీతు అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్తున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేనైతే జెన్యున్గా చెప్తున్నాను. ప్రతి ఒక్క పోల్లో అయితే నేను చెక్ చేశాను. చెక్ చేస్తే అక్కడ రీతు ఎలిమినేషన్ అనే ఉంది. సుమన్ శెట్టి మొన్న ఆడిన గేమ్కి కొంచెం ఓటింగ్ కూడా పడ్డది. అంతేకాకుండా చేతులారా మన రీతు చేసుకుందండి మొన్న గ్రూప్ గేమ్. కానీ తర్వాత బర్నీ గారు అది రెడ్ది సర్కిల్ ఉంది కదా దాచుకోవడం, కానీ దానివల్ల తన స్వయం కృతాపరాధం తనే చేసుకుంది. ఎందుకంటే అలా దాచుకోవడం వల్ల తను విన్ అవుతాను ఏమో అనుకొని మోసం అన్ని కన్నింగ్ గేమ్ ఆడింది. దానివల్ల నిన్న ఎపిసోడ్లో కూడా చాలామంది అక్కడ ఉన్న వెళ్ళారు కదా, వెళ్ళిన అక్కడ నాగార్జున సార్తో ఒక ఆవిడ మాట్లాడింది కదా, తను చెప్పింది రీజను. గ్రూప్ గేమ్ ఆడింది రీతు, కన్నింగ్గా ఆడింది, బర్నీ గారిని మోసం చేసింది రంగుల టాస్క్లో అని. ఇదంతా చూస్తే కావాలని అయితే ఏం బిగ్ బాస్ టీం అయితే చేయలేదండి. అంత అన్ఫేర్ అయితే చేయరు. సుమన్ శెట్టి గారిని సేవ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే అతనికి జెన్యున్గానే ఓట్లు పడ్డాయి. రీతు చేసుకున్న స్వయం కృతాపరాధం అండి ఇది. దానివల్ల ఇప్పుడు ఆ వీడియో హల్చల్ అవుతుంది. మేనేజ్మెంట్ కోటాలో అతన్ని కాపాడుతున్నారు. అతన్ని సుమన్ శెట్టిని ఇంకెన్ని రోజులు దాస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది జెన్యున్ ఎలిమినేషనా కాదా అన్నది కామెంట్ చేయండి.